పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఓ హెడ్ కానిస్టేబుల్ అరాచకం వెలుగు చూసింది. తాను ఇచ్చిన అప్పుకు వడ్డీ కట్టలేదు అంటూ ఓ బ్యాంకు ఉద్యోగిని వేధింపులకు గురిచేశారు. దాచేపల్లి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసే సుబ్బారావు పూర్ణచంద్రరావు అనే బ్యాంకు ఉద్యోగికి 3 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చారు. రోజుకు 3,000 రూపాయలు వడ్డీ వసూలు చేస్తున్నాడు. అందులో 1,00,000 రూపాయలను బ్యాంకు ఉద్యోగి తిరిగి చెల్లించాడు. మిగతా డబ్బులకు వడ్డీ చెల్లించాలి అంటూ గతేడాది అక్టోబర్ నుంచి బాధితుడిని వేధిస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో బాధితుడిని పోలీస్ స్టేషన్లో పెట్టి టార్చర్ చేశాడు. భయంతో అప్పటి నుంచి బ్యాంకు ఉద్యోగి కనిపించకుండా పోయాడు. కానిస్టేబుల్ తన భర్తను కిడ్నాప్ చేశారు అంటూ పూర్ణచంద్రరావు భార్య మాధవి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ ఆదేశించారు. ఒక 1.5 year నుంచి గోల్డ్ అప్రవైజర్ గా చేస్తున్నారండి. కొంచెం మాకు డబ్బుల పరంగా మనీ అవసరమయ్యి దాచేపల్లి కానిస్టేబుల్ దగ్గర ఒక 3 lakhs మనీ తీసుకున్నాం సార్. సుబ్బారావు గారి దగ్గర 3 లక్షలు తీసుకున్నామండి. మొన్న జనవరి 25వ తారీఖు మళ్ళీ సుబ్బారావు గారు అనే అతను ఒక కానిస్టేబుల్ పంపించి మా వారిని తీసుకెళ్లారండి. మాకు అసలు తెలియదు తీసుకెళ్లిన విషయం కూడా. ఒక 1 day అసలు మాకు తెలియనివ్వలేదండి. నేను వెళ్ళి ఏంటండి ఏం జరిగింది అని చెప్పేసి అడిగితే నాకు 1 day అసలు ఎవరు ఆన్సర్ ఇవ్వలేదు సార్. ఆన్సర్ ఇవ్వండి కాక తనని బంధించేసి సంఖ్యలు వేసేసి ఇది చేశారు సార్. బాగా ఇబ్బంది పెట్టారండి, చాలా క్రూరంగా. అసలుకి 10 days అవుతుందండి. అడ్రస్ అసలు లేదు సార్. నాకు ఎవరికి తెలియచేసి ఏమీ లేకుండానే గురజాల పోలీస్ స్టేషన్ తీసుకెళ్లటం, టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లటం, అక్కడ తీసుకెళ్లి అతన్ని ఇల్లీగల్ గా అక్కడ డిటెన్షన్ లో ఉంచి అతనికి బేడీలు వేసి గొలుసులు వేసి కూడా అతన్ని తీసుకెళ్లి లోపల స్టేషన్ లో పెట్టుకుని, స్టేషన్ అంటే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ ఇల్లు అయినట్టుగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అతను తీసుకెళ్లి కొట్టడం. ఏమండి, 1 సంవత్సరం తర్వాత సీసీ కెమెరాలన్నీ